ఫ్రెండ్స్ ఇప్పుడే తర్వాత కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల వేళ వివాదంలో చిక్కారంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోతున్నారంటే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు కానీ మీరు లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది. మేడిగడ్డ బ్యారేజంపై కాంగ్రెస్ కుట్ర అని బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ ఆసక్తికర వీడియో కూడా పోస్ట్ చేసింది అనమాట. వీడియో కుంగిన పిల్లర్ వద్ద వరద నీరు పారుతుంది బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల మేడిగడ్డ బ్యారేజ్ లో కుంగిన పిల్లర్ వద్దకు భారీగా వరద నీరు చేరుతుందని బీఆర్ఎస్ పేర్కొంది. బీఆర్ఎస్ పార్టీలో చలో మేడిగడ్డ పర్యటనలో నేపథ్యంలో బ్యారేజీ వద్ద అధికారులు మాత్రం మరమ్మతులు చేపట్టి వదిలేయగా ఇప్పుడు బ్యారేజీలోని 19-21 పిల్లర్ వద్ద వరద నీరు చేరుతుందని, కుంగిన పిల్లర్ వరద నీటితో మరింత దెబ్బతీయాలని కాంగ్రెస్ కుట్రలు చేస్తుందని ఆరోపించింది. వరద నీటితో బురద రాజకీయాలు చేసి బీఆర్ఎస్ ని బదనాం చేయాలని కాంగ్రెస్ ప్రయత్నం మానుకోవాలని సూచించింది. మేడిగడ్డ పిల్లర్కు ఏమైనా జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత అని బీఆర్ఎస్ ట్విట్టర్ వేదికగా హెచ్చరించింది. ఫ్రెండ్స్ ఇక్కడ చిత్రంలో వివరాల్లో చూసుకోవచ్చండి. ఇక్కడ కుంగిన పిల్లర్లకు సంబంధించి వరద నీరు ఏ రకంగా పారుతుంది.